గతంలో టీడీఆర్ బాండ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఫ్యామిలీ ప్యాకేజీ గుంటూరు నుంచి అవతరాలకు నరికేస్తాం యువతరాలను అది చేస్తాం ఇది చేస్తామని మైకి దొరికినప్పుడు బేకర ప్రసంగాలు చేయటం కాదు. ఇప్పుడు ఈ విచారణ ఎదుర్కో. ఈ విచారణలో నీ కుటుంబ సభ్యులు, నువ్వు మంత్రిగా ఉండి నీ కొడుకు నీ కోడలు ఇవాళ అక్యూజ్డ్ గా మారారు. ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి ఇంతకంటే ఇంకేమి ఇది పరాకాష్ట. వీళ్ళు రాజ్యాంగం మీద ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేస్తారు. కానీ వాళ్ళ ఆచరణపూర్వకంగా చూస్తే వీళ్ళే అధికార దుర్వినియోగానికి పాల్పడి పక్షపాత దూరంతో రాగద్వేషాలతో వాళ్ళ సంతానానికి వాళ్ళ కుటుంబానికి లబ్ధి చేకూర్చుకుంటా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకుంటూ వచ్చారనేది నిర్ధారణ అయింది కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళ అధికార దుర్వినియోగం అంశం వెలుగులోకి రావాలి. అదే క్రమంలో వాళ్ళు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణానికి కూడా తిలోదకాలు ఇచ్చిన అంశం కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ విధమైన రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడ్డ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వీళ్ళు గాని వీళ్ళ కుటుంబ సభ్యులు గాని మరొకసారి ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి వీలు లేకుండా వాళ్ళని శాశ్వతంగా వాళ్ళని బార్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే సంఘ బహిష్కరణ చేయటం అంటారో అలాగే వీళ్ళని కూడా ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆర్థిక అవకతవకలకు పాల్పడి వాళ్ళ కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి వీళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు కూడా లేకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత చట్టం మీద ఉంది.